ఇంట్లో ఒక తల్లి కొడుకు ఉండేవారు. కొడుకు ఉద్యోగం వయసుకి వచ్చాడు. అయినా తల్లి కొడుక్కి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉండేది. ఫ్యాన్ కట్టేయాలి, ట్యాప్ లోంచి నీళ్లు కారిపోతున్నా ట్యాప్ ఎందుకు కట్టట్లేదు, టీవీ ఆపట్లేదు అని ఏదో ఒకటి చెప్తూ నసపెడుతూ ఉండేది. కొడుకు బాగా విసిగిపోయి ఒకరోజు ఇంటర్వ్యూకి బయలుదేరుతూ అద్దంలో తనని తానే చూసుకుంటూ ఇలా అనుకుంటాడు, అమ్మయ్యా, ఈరోజు ఎలాగైనా ఈ ఇంటర్వ్యూ కొట్టి ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతే అమ్మ గోల్ ఉండదు అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూనే బయలుదేరతాడు. బయలుదేరుతుంటే తల్లి మళ్ళీ ఆపి, నానా దేనికి భయపడకు, ఇంటర్వ్యూలో అడిగినవన్నీ కాన్ఫిడెంట్ గా చెప్పు అని మళ్ళీ తనకి ఏదో చెప్తూ ఉంటుంది. కొడుకు విసిగిపోయి సరే అమ్మా అనుకుంటూ బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా ఇంటర్వ్యూకి వెళ్లగానే కొడుక్కి తన ఆఫీస్ లో ఒక రూమ్ డోర్ అలా బార్లా తెరిచి కనపడుతుంది. అది అనవసరంగా అనిపించి ఆ డోర్ ని మూసేస్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లి బయట గార్డెన్ లో ఒక పైప్ లోంచి నీళ్లు కారిపోతూ కనిపిస్తాయి. అది తీసి ఒక ఎండిపోయిన మొక్కలో పెడతాడు. అలా ముందుకెళ్లి అందరు క్యాండిడేట్స్ కూర్చున్న దగ్గర కూర్చుందామని వెళ్ళగా అక్కడున్న వెల్కమ్ మ్యాట్ తిరిగేసి కనబడుతుంది. దాన్ని వెంటనే సరిచేసి ఆ క్యాండిడేట్స్ అందరితో కూర్చుని తనని ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో రానే వచ్చింది పిలుపు. పిలవగానే అలాగే భయపడుతూ కంగారుగా లోపలికి వెళ్లి కూర్చుంటాడు. అలా కూర్చోగానే ప్యానెల్ లోంచి ఒక ఆవిడ, కంగ్రాచులేషన్స్, మీకు ఈ జాబ్ వచ్చేసింది, ఎప్పుడు జాయిన్ అవుతున్నారు అని అడుగుతుంది. అదేంటి, మీరు నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, అలా ఎలా జాబ్ ఇచ్చేశారు అని అడుగుతాడు ఇతను. దానికి వాళ్ళు, ఇంటర్వ్యూలో మేము టెక్నికల్ స్కిల్స్ ని కాదు, మీ బిహేవియర్ ని చూస్తాము. మీరు దారిలో చేసిన మంచి పనులన్నీ మేము సీసీటీవీలో గమనించాము. అందరూ మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఎన్నో చదువుకొని వచ్చారు. మీరు మాత్రం మీ విలువలతో బార్లా తెరిచిన తలుపుని మూశారు, ఎండిపోయిన మొక్కలో నీళ్లు పోశారు, తిరగబడి ఉన్న వెల్కమ్ మ్యాట్ ని సరిచేశారు. ఇవన్నీ చాలవా మీకు ఉద్యోగం ఇవ్వడానికి అని చెప్తారు. వెంటనే అతని కళ్ళల్లోంచి నీళ్లొచ్చేస్తాయి. థ్యాంక్ యూ అని చెప్పి బయటకి రాగానే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. ఆనందం బాధ రెండూ కలగలిపి అమ్మకి థ్యాంక్ యూ చెప్తాడు. లైఫ్ లో కూడా ఇంతే. అమ్మ నాన్న ఇంత పెద్దగా అయ్యాక కూడా మాకెందుకు ఇన్ని నీతులు చెప్తారు, నేను పెద్దదాన్ని అయిపోయాను, నేను పెద్దవాడిని అయిపోయాను, నాకు వద్దు ఇవని, నాకు తెలుసు అని విసుక్కుంటూ ఉంటాం. కానీ మనకి తెలియంది ఏంటంటే అమ్మా నాన్నలకి మనం ఎప్పుడు చిన్నపిల్లలమే. మనం బయట ఎన్ని విషయాలు నేర్చుకున్నా, ఎంత తెలుసుకున్నా, అమ్మా నాన్నలే మన మొదటి టీచర్స్ అండ్ ఫర్ ఎవర్ టీచర్స్ కూడా. మనం వాళ్ళ దగ్గర ఎప్పుడూ స్టూడెంట్సే. వాళ్ళకి మనం ఎంత నేర్చుకున్నా ఎంతో కొంత నేర్పాలనే ఉంటుంది. పైగా వాళ్ళు నేర్పే విలువలు మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అందుకే నెక్స్ట్ టైం మీ మమ్మీ ఏదైనా చెప్తే విసుక్కోకండి, ఆలోచించండి. కథ మీకు నచ్చిందా? జాగ్రత్త.